కుటుంబాన్ని పలకరించాలనే ఉద్దేశంతో 18వ తారీఖున ఉదయం 9:30 గంటలకు ఇక్కడ బయలుదేరి సత్తెనపల్లి వెళ్ళి నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. 18వ తారీఖున వెళుతున్న సందర్భంలో పోలీసు వారు చాలా విచిత్రమైన ఆంక్షలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మా నాయకుల్ని పిలిచి అప్లికేషన్లు పెట్టండి, పర్మిషన్లు తీసుకోండి అని ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు లేదు. మేమేమి పబ్లిక్ మీటింగ్కి వెళ్ళటం లేదు, లేదా ఒక ప్రొఫెషన్కి వెళ్ళటం లేదు. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎకిలి చేష్టలు నాకు అర్థం కాలేదు. అమరావతి మహిళ లేదు ఎవరో అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఒక 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేష్టని అడుగుతా ఉన్నా. అదేమంటే వాళ్ళ మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాళ్ళ గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన, పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మీనారాయణ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ విధంగా పోలీసు యంత్రాంగం మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మేము సహించమనే పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇవి తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకి వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలామంది అనుసరిస్తారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది. దానిలో మాజీ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది. తమ కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబాన్ని ఓదార్చవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టే 18వ తారీఖున వెళ్ళి వారిని పరామర్శించి పలకరించి రావాలని నిర్ణయించుకున్నారు, వెళుతున్నారు. దానికి మీరు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి విధానం కాదు. అది అప్రజాస్వామికం, కక్షపూరితం. అది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మేము బతకలేమనేటువంటి పరిస్థితులు మీరుంటే నాకు అర్థం కాదు. మీ తెలుగుదేశం పార్టీ బయట రాకుండా లోపల ఎట్టి పెట్టేస్తారు. మన ఇళ్లలోనే మా కార్యకర్తలు ఏమైనా జైల్లో పడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించి ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నారు. ఎవరు ఎస్ చెప్పండి. మేము ఇంతవరకు వెళ్ళాం, ఇన్ని పర్యటనలకు వెళ్ళాం. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందండి? ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది? మీరు ఎదురు వచ్చిన చోట వచ్చింది. మీరు ఎదురు రావచ్చా? పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే బెలూన్లు పెట్టుకుని ఎదురు వస్తారండి. ఎవరిదండి తప్పు? మాదా? చెప్పమని అడుగుతా ఉన్నా. మేము ఇన్ని చోట్లకు వెళ్ళాం పరామర్శలకి, ఇప్పుడైనా వచ్చిందా?
యు ఆర్ క్రియేటింగ్. మీరు బ్యాడ్ ఇంటెన్షన్తో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని భగ్నం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో హింస సృష్టించాలని చంద్రబాబు నాయుడు, లోకేష్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. పొదిల్లో ఏం జరిగిందని అడుగుతా ఉన్నా. ఏమంటే పొదిల్లో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే మీరు లేడీస్ని ఉసుకొని పంపుతారండి? జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి ఏమిటి అన్యాయం? నాకు అర్థం కాల. మొన్న మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తే సెక్యూరిటీ లేకుండా తీసేస్తారా? అంటే ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? మేము వెళుతున్నది ప్రజల సమస్యల కోసం వెళుతున్నాం. ఆ సమస్యల కోసం వెళుతుంటే మీరేదో భావోద్వేగాలను రెచ్చగొట్టి మా మీదకు ఉసిగొల్పి పోలీస్ యంత్రాంగం మీ దగ్గర ఉందని నేను అడుగుతా ఉన్నా. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన కృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేశామని అనుకుంటున్నారు. కోడిగుడ్లు ఏంటి, టమాటాలు ఏంటి, మహిళలు ఏంటి, కోర్టుల దగ్గరికి వెళ్ళి, న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి, న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి బయటకు వస్తుంటే కోడిగుడ్లు ఇస్తారనుకుంటున్నారా? టమాటాలు ఇస్తారనుకుంటున్నారా? ఇది అనాగరిక చర్య కదా? ఇది లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయటం కదా? మాదే తప్పు మీదా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మిస్టర్ లోకేష్, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారం ఉందని అతిగా ప్రవర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మానవుడికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం మేము వెళ్తున్నాం. దట్ ఈస్ అవర్ రైట్. మీరు ఇటు పోలీసులను ఉపయోగిస్తారు, ఇటు మీ కార్యకర్తలను రెచ్చగొట్టి మీరు ఆ కార్యకర్తలను ఉపయోగిస్తారు. ఏదైనా జరిగితే కేసులు మా మీద పెడతారు. ఇదేగా జరుగుతుంది. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా చెప్పండి? రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా నేను. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా? ఓ పక్కన కేసులు పెడతారు, మరో పక్కన జనాన్ని రెచ్చగొడతారు, కోడిగుడ్లు లేపిస్తారు, టమాటాలు లేపిస్తారు, ఏదనంటే కేసులు మా మీద పెడతారు. ఎన్నాళ్ళు సాగుద్దే ఇది? చూద్దాం అది కూడా ఎన్నాళ్ళు సాగుతుందో ఈ ప్రజాస్వామ్య దేశంలో. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ, హింసను ప్రేరేపించాలనే ఉద్దేశం కానీ మాకెందుకు కూడదండి? మేము ఓడిపోయాం. ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పోరాటాల ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వాగ్దాన భంగాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం, అంతే, సింపుల్. దానికి కడుపు మండి మీరేం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు, జనం వస్తే మన కాన్ఫిడెన్స్ తప్పిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోతున్నాడని భయాందోళన తప్ప ఏమైనా ఉందా? ఇది ఎన్నాళ్ళు అనుస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది. అది చూసి మీరు భయపడుతున్నారు. అది చూసి దాన్ని నొక్కేయాలనుకుంటున్నారు. ఏమన్నా నొక్కుతారే? నాకు అర్థం కాల. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి మంచితనం చాలా కాలం నుంచి చూస్తున్నాగా. ఎన్టీ రామారావు అధికారంలో దించి దగ్గర నుంచి చూస్తున్నాము. ఏమండి, హరికృష్ణని పక్కన నెట్టి దగ్గర నుంచి ఆయన మంచితనం చూస్తున్నాం. ఆయన పేరెంటి వెంకటేశ్వరాన్ని పక్కన నెట్టినప్పటి నుంచి మనం మంచితనం చూస్తున్నాం. చాలా కాలం నుంచి ఆయన మంచితనాన్ని చూస్తున్నాం. మన కొత్తగా చూసేది ఏముంది? కొత్తగా చూసే మంచితనం ఏమి లేదు. ఇప్పుడు ఆయనకి 75, 76 ఉన్నాయి, నాకేమో 66, 67 ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి ఆయన మంచితనం చూస్తానే ఉందా. ఇందిరాగాంధీకి వెన్నుపోటు పొడిచి మామగారి పార్టీలోకి వచ్చిన మంచితనాన్ని చూసాం. ఆ మామగారిని వెన్నుపోటు పొడిచి పార్టీ మొత్తాన్ని ఆక్రమించుకున్న మంచితనం చూసాం. హరికృష్ణ తొక్కేసిన ముందే మంత్రి ఇచ్చాడు హరికృష్ణకి, తర్వాత తొక్కేసిన మంచితనం చూసాం. వెంకటేశ్వరరావు గారిని తొక్కేసిన మంచితనం చూసాం. ఎన్ని మంచితనాలు చూసామే? నీ మంచితనానికి మేము భయపడతామా? భయపడితే రాజకీయం చేయగలుగుతామా? చెప్పావులే మంచితనం గురించి, నువ్వు చెప్పాలి, మేము వినాలి. చంద్రబాబు గారు